పార్టీ పటిష్టం చేసే ఆలోచన లేదు అని మొన్నటి వరకు మేము అనుకున్నాం. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వచ్చారు ఆయన. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారు. అదే విధంగా ఉదయభాను గారికి అప్పచెప్పాలి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో బలం ఉన్న నాయకులందరికీ కూడా మనం బాధ్యతలు అప్పచెప్పి జిల్లా ప్రెసిడెంట్లని, గ్రామ కమిటీల వరకు కూడా పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంటి? తెలంగాణలో ప్రధాని ఇద్దరింటికి వెళ్ళడం అనేది కూటమి, తెలంగాణలో కూడా ఇదే కూటమి, ఏపీలో ఏ కూటమి అయితే ఉందో అదే కూటమి తెలంగాణలో కూడా బలపడాలనే కోరికతో ఆయన వచ్చినట్టు కలుస్తుంది. ఓకే సార్, తెలంగాణలో కూడా కూటమి ఉంటే మాకేం ఇబ్బంది లేదు. తెలంగాణలో కూటమి ఉండడం వల్ల బీజేపీ పార్టీ ఏమైనా స్ట్రెంగ్తన్ అవుద్దంటే ఎస్, వి విల్ యాక్సెప్ట్. ఎందుకంటే బీజేపీ పాలసీ భారతదేశంలో అత్యధికులు ఉన్న కమ్యూనిటీ సీఎం అవ్వాలి. బీహార్ లో గాని, ఏమండి, బీహార్ లో గాని, బెంగాల్లో గాని, అస్సాంలో గాని అత్యధికులు ఉన్న కమ్యూనిటీని వాళ్ళు ఆదరిస్తున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యధికులు ఉన్న కమ్యూనిటీ మాది. మేము కూడా ఏమంటున్నామంటే, సార్ మేము కూటమిలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు పార్టీకి లైఫ్ ఇచ్చాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం. వీఆర్ అపీలింగ్. ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నారు? మేము పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు అడగండి సార్, మీరు అడగండి, దానికి కావాల్సిన నెసరీ స్టెప్స్ ఇయ్యండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని చేస్తాం కానీ మేము వేరే పార్టీని మేము అడగలేం కదా. బీజేపీ పాలసీ కరెక్ట్, యాక్సెప్టెడ్. కానీ మేము బీజేపీని అడగలేం కదా మమ్మల్ని సీఎం చేయమని. మేము ఎందుకు అడుగుతాం? మేము ఓట్లేసింది జనసేనని. సో జనసేన నాయకుడిని అడుగుతున్నాం మేము.